కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు కదా ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్లి వాడు జేబులో వేసేసాయి. దుష్టసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా మనం వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. To the movie tonight. Yeah, perfect. So which movie would you like to see? Hey Babji, hey Babji, hey Babji, come se Babji. Hey Babji, hey Babji, hey Babji, come se Babji. దీనికి ఎవడక్క కనపడవా? You want to see my full figure? Come on, sit, run, come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది కాకనే పిజ్జా కొట్టు. నా చెయ్యి ఎక్కడుంది, నువ్వు కత్తి ఎక్కడ పెట్టావురా? సెంటర్ చూసి వాళ్ళని తెలీదా? సారీ అన్న, ఇంకోసారి అడగన్నా, ఈసారి కరెక్ట్ ఇస్తాను. కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాను అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అన్నా రక్తమన్నా.
బిల్డప్ కోసం అని బ్యాక్ నుంచి తీస్తుంటే బోనట్టు వచ్చింది. అయినా మనం వచ్చింది రక్తం చూడటానికే కదా. చూసినాం కదన్నా పోదాందా. చూడాల్సింది మన రక్తం కాదు, ఆ హాఫ్ టికెట్ గడ రక్తం. రే మణి రక్తం, మణి రక్తం. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ. రారా రారా రారా. 1 minute. సీను ఇట్లా చేజాపు. ఇలా కోసం ఏంటన్నా? టెస్ట్ చేశారా? రాస్తుందో లేదో అని పెన్ని టెస్ట్ చేయాలి కానీ కోస్తుందో లేదో అని కత్తి టెస్ట్ చేయకూడదన్నా. అరే సీను ఇట్లా వాడు టీ అంటే మనం రెడీ అనాలరా. రండి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో 2 రోజులకే ఇలా చిక్కిపోయారేంటండి? హా? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకొని చెప్తాను. నువ్వు ఎక్కుతావే సన్నాసి. వైజాగ్ లో వరకు పెండింగ్ ఉండిపోయింది. రాత్రి పగలు ఒకటే పని. బావా ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడొచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్. చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు ఇది ఏం బావా పడిపోయిందా? కాదురా సెల్ ఫోన్. అయ్యయ్యో పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు. వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా ఆ. పోయిన ట్రైన్ లో కదా ఆఫీస్ లో దొరుకుతుంది. ఐడియా ఏంట్రా అది? సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో మీరు లేడీసా? అవునబ్బాయి నువ్వెవరు? నా పేరు తమ్ముడు ముఖ్యబాబు అండి. ఏంట్రా ఫోన్ కొట్టేసిన అర్థంగా లైన్ లో ఉంది. ఫోన్ పెట్టారా? అంత కంగారు దేనికండి? ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే. ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిలి జేబులో చేయబెట్టి. చిచి ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. మరి హలో ఆ ఫోన్ మా బావగారిది కాదు మావారిది. చెత్తగా ఫోన్ పెట్టరా. అంత కోపం దేనికండి? రే సోంబాబు ఏమంటుందిరా? ఫోన్ అలా ఆయన అంతే. పేరు కనుక్కో. హలో మీ ఆయన పేరేంటి? బిల్ ఆడి నీకెందుకురా? నేను మాట్లాడతాను ఉండండి. హలో 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 ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడా వెళ్ళలేదు, ఫోన్ పెట్టాయి. కమాన్ ఫార్ములా లైన్, ఫార్ములా లైన్, కమాన్ ఫార్ములా లైన్, క్విక్ క్విక్. నౌ ఫ్లడ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ఫ్లడ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట ఏడన నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం. హలో హలో ఇది కూడా నింది కదే. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టేసి. ఓకే కంటిన్యూ కంటిన్యూ. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతాను బాబు మిలిటరీ అరే నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్ అప్పట్లో మీ క్వార్టర్స్ ఇవ్వలేదా? సార్ ఎవరా నువ్వు? నేను లేవంత ప్లేయర్ సార్. పుడితేవే ఏ పేరు నీ పేరు? టాపర్ అండి. అంటే నా పేరే మిమ్మల్ని కదా సార్ వాడిని. ఏంట్రా పట్టలా పెంచా ఏం తిన్నా ఏం తిని పెంచావేంటి? కోపరి రావండి. అమ్మా చెల్లెమ్మా, నీ రాకతో ఈ పార్టీ కళే వెలిగిపోయిందమ్మా. అసలు నీ ముందు ఈ దీపాలు వెలబోతున్నాయి అనుకో. అఘోరించావు గానీ ఇంకొక మాట చెప్పరా రే. ఫోన్లో లేరా నువ్వు గాని? మరి అంతా బాగానే ఉంది గాని ఒక్కటి మాత్రం తక్కువ అమ్మా. ఏంటి? ఇదిగో ఇది పెట్టుకోమ్మా. ఇదేంటి? చిన్న నెక్లెస్ అమ్మా. చాలా ఎక్స్పెన్సివ్ అయి ఉంటుందేమో. అదే 15 లక్షలే. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఎందుకన్నయ్య ఇదంతా? దాందే ఉందిలేమ్మా. ఒక్కసారి అటు చూడండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? 3వ నెత్తిన తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటు తట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామండి, ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా,
ఇప్పుడు ఏంది నువ్వు అనిందా ఏమిటా పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా అవును. ఈవిడ ఢామట్టుంది అదేంది ఎక్కి వెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమయ్యా నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా చూస్తావే నువ్వు లేరా? అయ్యోరా నువ్వు తొందరపడమాక ఆయాసపడమాక దా కూర్చో దా రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా అది కాదు అయ్యోరు ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి ఏమిటా చూస్తున్నావు లూప్ హోల్స్ రే సుంఠ ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి ఆ పుస్తకం లైవ్ మీరు వెళ్ళి కూర్చోండి నువ్వు కూర్చోమే మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి అయ్యా లగ్న పత్రిక చదువుతున్నా వినండి హలో శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి ఎవరు కంటిపూడి శ్రీనివాసరావు గారండి ఎవరయ్యా కంటిపూడి శ్రీనివాసరావు గారండి అయ్యో మిమ్మల్ని కాదండి మీరు కానివ్వండి శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి అపోయేది సోది నువ్వెందుకు ఆపావయ్యా? ఆయన ఆపమన్నారు కదండి పంతులు నువ్వు కానీ కాఫీ కాఫీ ఎక్స్క్యూజ్ మీ టైం ఎంత? నాకు వాచ్ లేదు నీకు బ్రెయిన్ కూడా లేదు తెలుసు